In detail. So first normal form. In last session we have discussed the types of the normal forms. So we are going to discuss first normal form. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఏముండాలని చెప్పుకున్నాం, అటామిక్ వాల్యూస్ ఉండాలి అని చెప్పుకున్నాం. ఓకే, మల్టిపుల్ వాల్యూస్ అనేది స్టోర్ చేయకూడదు. ఒక యాట్రిబ్యూట్ టేబుల్లో ఒక యాట్రిబ్యూట్ తీసుకున్నాము అంటే ఇట్ మస్ట్ నాట్ హోల్డ్ మల్టిపుల్ వాల్యూస్, ఇట్ మస్ట్ ఆల్వేస్ హోల్డ్ సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్. సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయకూడదు. ఎగ్జాంపుల్ చూడండి అమ్మ, ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్, ఎంప్లాయీ స్టేట్. చూడండి, ఎంప్లాయీ ఐడి 14 జాన్, ఇతనికి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ 2 ఉన్నాయి. సో మల్టిపుల్ వాల్యూస్ ఉన్నట్టేనే కాదా. ఎంప్లాయీ స్టేట్ నెక్స్ట్ సిమిలర్లీ 12, ఎంప్లాయీ ఐడి 12 శామ్, అతనికి ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, 2 ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే మల్టీ వాల్యూస్ ఉన్నట్టేనే కాదా. సో ఇట్లాంటి మల్టీ వాల్యూస్ని మనం ఎలో చేయకూడదు. ఫస్ట్ నార్మల్ ఫామ్లో సింగిల్ వాల్యూస్ మాత్రమే ఉండాలి. సో ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్లో లేదు కాబట్టి దీన్ని మనం డికంపోజ్ చేయాలి. ఎలా డికంపోజ్ చేయాలి, అటామిక్ వాల్యూస్ వచ్చేటట్టు డికంపోజ్ చేయాలి. చూడండి, 14 జాన్ ఫస్ట్ ఫోన్ నెంబర్ స్టేట్, 14 జాన్ సెకండ్ ఫోన్ నెంబర్ స్టేట్. లైక్ 12 శ్యామ్ ఫస్ట్ ఫోన్ నెంబర్ పంజాబ్, 12 శ్యామ్ సెకండ్ ఫోన్ నెంబర్ పంజాబ్. ఇలా మనం స్ప్లిట్ చేసి ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి తీసుకొచ్చాం. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఓన్లీ మనకి అటామిక్ వాల్యూస్, అటామిక్నే మనం సింగిల్ వాల్యూస్ అని కూడా అంటాము. మల్టిపుల్ వాల్యూస్ ఫర్ ఎ పర్టిక్యులర్ యాట్రిబ్యూట్ ఈజ్ నాట్ అలౌడ్. ఒక పర్టికులర్ యాట్రిబ్యూట్కి మల్టిపుల్ వాల్యూస్ అలో చేయకూడదు. ఎప్పుడైనా మల్టిపుల్ వాల్యూస్ ఉంటే దాన్ని మనం ఈ విధంగా స్ప్లిట్ చేస్తే దాన్నే మనం ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటాము. ఓకే, అండ్ దెన్ నౌ వి విల్ డిస్కస్ అబౌట్ సెకండ్ నార్మల్ ఫామ్. సో సెకండ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పుకోవాలి అని అంటే అది కంపల్సరీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉన్న తర్వాత ఏముండాలని చెప్పుకున్నాం, ఆల్ నాన్ కీ అట్రిబ్యూట్స్ ఆర్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ఏవైతే నాన్ కీ అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take టీచర్ టేబుల్. ఇన్ టీచర్ టేబుల్ వీఆర్ హ్యావింగ్ అట్రిబ్యూట్స్ టీచర్ ఐడి, సబ్జెక్ట్ అండ్ టీచర్ ఏజ్. ఓకే, సో టీచర్ ఐడి, ఇప్పుడు క్యాండిడేట్ కీస్ ఏమైనాయి, ఇక్కడ నేను క్యాండిడేట్ కీస్ని టీచర్ ఐడి, సబ్జెక్ట్ని ఈ రెండింటిని నేను క్యాండిడేట్ కీస్ తీసుకుంటున్నాను. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఏమవుతుంది ఇక్కడ, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ ఈస్ టీచర్ ఏజ్. ఓకే, సో సీ హియర్ ఏ టీచర్ క్యాన్ టీచ్ మోర్ దాన్ వన్ సబ్జెక్ట్. టీచర్ 25 ఐడి ఉన్న టీచరు ఏమేమి టీచ్ చేస్తున్నారు, కెమిస్ట్రీ టీచ్ చేస్తున్నారు, బయాలజీ టీచ్ చేస్తున్నారు. 83 టీచర్ ఐడి ఏం టీచ్ చేస్తున్నారు, మ్యాథ్స్ టీచ్ చేస్తున్నారు, కంప్యూటర్ టీచ్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ టీచర్ ఏజ్ అనేది డిపెండెంట్ ఆన్ టీచర్ ఐడి అయిందా లేదా. ఓకే, దాన్ని వైలేట్ చేసింది, సెకండ్ నార్మల్ ఫామ్ని వైలేట్ చేసింది. బికాస్ ప్రాపర్ సబ్సెట్ మీద క్యాండిడేట్కి మీద డిపెండ్ అయితే సరిపోతుంది. నాట్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండ్ ఆన్ ది ప్రైమరీకి అవ్వాలి కాబట్టి ఇక్కడ వైలేట్ అయింది. సో దానికోసం మనం ఏం చేసాము, దీన్ని స్ప్లిట్ చేసాము. ఏ విధంగా స్ప్లిట్ చేసాము, 2 టేబుల్స్ కింద చేసాము, టీచర్ డీటెయిల్ టేబుల్ అండ్ టీచర్ సబ్జెక్ట్ టేబుల్. ఓకే, టీచర్ ఐడి అండ్ టీచర్ ఏజ్ ఒక టేబుల్ కింద కన్సిడర్ చేసాము, టీచర్ ఐడి సబ్జెక్ట్ ఇంకో టేబుల్ కింద కన్సిడర్ చేసాము. సో ఇక్కడ మనకి టీచర్ ఐడి వచ్చేటప్పటికి టీచర్ టేబుల్లో టీచర్ ఐడి వచ్చేటప్పటికేమో మనకి క్యాండిడేట్ ప్రైమరీకి అవుతుంది. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ మనం ఏం తీసుకుంటున్నాం, టీచర్ ఏజ్ తీసుకుంటున్నాం. సో హియర్ టీచర్ ఐడి ఈజ్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ టీచర్ ఏజ్. మనకి టీచర్ ఏజ్ కావాలి అని అంటే టీచర్ ఐడి ద్వారా మనం స్పెసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ టీచర్ ఐడి ద్వారానే టీచర్ ఏ సబ్జెక్ట్ అనేది, ఏ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. సో సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ది teacher ID. Okay, so here we are having 2 non-prime attributes are there, teacher age and subject. Every non-key attributes are fully functionally dependent on the primary key. Non-key attributes ఎప్పుడు ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉండాలి, సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అని అంటే. ఓకే, సో ఇక్కడ నేను టీచర్ ఐడి, సబ్జెక్ట్ ఈ రెండు నేను క్యాండిడేట్ కీ కింద తీసుకున్నాను కాబట్టి, ప్రైమరీ కీ కింద తీసుకున్నాను కాబట్టి
ఓకే, టీచర్ ఏజ్ అనేది ఏమైంది, టీచర్ ఐడి మీద డిపెండ్ అయ్యింది, ఇక్కడ సబ్సెట్ అవ్వలేదు. ఓకే, సబ్సెట్ అంటే రెండింటి మీద డిపెండ్ అయి ఉండాలి, కానీ సబ్జెక్ట్ అవసరం లేదు కదా ఇక్కడ. టీచర్ ఐడి మీద, టీచర్ ఐడి ద్వారానే మనకు టీచర్ ఏజ్ తెలిసిపోతుంది, కానీ సబ్జెక్ట్ యూస్ లేదు కదా. సో అటువంటి కేసులో ఇది సెకండ్ నార్మల్ ఫామ్ని వైలేట్ చేసింది కాబట్టి ఇక్కడ మనం దాన్ని స్ప్లిట్ చేసాము. ఓకే, క్యాండిడేట్కి టీచర్ ఐడి సబ్జెక్ట్ కింద తీసుకున్నాం కాబట్టి టీచర్ ఏజ్ కావాలి అని అంటే ఓన్లీ టీచర్ ఐడి సరిపోతుంది. ఓకే, ఇంకా మీకు క్లియర్గా కావాలి అంటే టీచర్ ఐడి కామా సబ్జెక్ట్ టు టీచర్ ఏజ్. అంటే ఇక్కడ ఏంటి, టీచర్ ఏజ్ అనేది క్యాండిడేట్కి టీచర్ ఐడి సబ్జెక్ట్ మీద డిపెండ్ అయిందని చెప్తున్నాం, కానీ అది పాసిబుల్ కాదు. ఎందుకు, ఈ సబ్జెక్ట్ మీద ఏం సంబంధం లేదు. ఓకే, ఓన్లీ టీచర్ ఐడితోనే సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ 2NF వైలేట్ అయింది కాబట్టి దాన్ని 2 ఫామ్స్లో స్ప్లిట్, 2 టేబుల్స్ కింద స్ప్లిట్ చేసాం, టీచర్ డీటెయిల్ అండ్ టీచర్ సబ్జెక్ట్. ఓకే, సో ఇన్ ద సెకండ్ నార్మల్ ఫామ్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి ప్రతి నాన్ కీ అట్రిబ్యూట్ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ప్రైమరీ కీ. ఇక్కడ ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అయిందా, లేదు, పార్షియల్ డిపెండెంట్ అయింది. ఇలాంటి పార్షియల్ డిపెండెన్సీస్ అనేది ఇక్కడ ఉండకూడదు. ఓకే, సో ఈ సబ్జెక్ట్తో పని లేకుండానే మనకి టీచర్ ఐడి టీచర్ ఏజ్ అనేది టీచర్ ఐడి ద్వారా తెలిసిపోతుంది కాబట్టి దీన్ని మనం ఫుల్లీ ఫంక్షనల్లీ డిపెండెంట్ అన్నాము, పార్షియల్ డిపెండెంట్ అంటాము. కానీ కంపల్సరీ ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ అవ్వాలి కాబట్టి వైలేట్ అయింది కాబట్టి దాన్ని మనం స్ప్లిట్ చేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్. ఒక టేబుల్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పడానికి ఫస్ట్ అది అసలు సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఓకే, ఏ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండకూడదు. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఇప్పుడే డిస్కస్ చేసాం, A to B, B to C ఉంటే ఒక రిలేషన్లో A to C అనేది ఉంటే దట్ ఈస్ కాల్డ్ అస్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఇట్లాంటి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే అట్లాంటి ట్రాన్సిటివ్ డిపెండెన్సీని మనం ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఈ ఎందుకు యూజ్ అవుద్ది థర్డ్ నార్మల్ ఫామ్ అనేది, డేటా డూప్లికేషన్ని రెడ్యూస్ చేయడానికి. ఓకే, సేమ్ డేటా మల్టిపుల్ లొకేషన్స్లో స్టోర్ చేయకుండా ఎలిమినేట్ చేయడానికి థర్డ్ నార్మల్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి కూడా మనకి థర్డ్ నార్మల్ ఫామ్ యూజ్ అవుతుంది. ఓకే, సో దాన్నే మనం ఇంకొక విధంగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. If there is no transitive dependency in non-prime attributesలో transitive dependency లేదు అంటే ఆ రిలేషన్ 3NFలో ఉంది అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ డెఫినేషన్ ఆఫ్ ది థర్డ్ నార్మల్ ఫామ్. కమింగ్ టు ది అనదర్ డెఫినేషన్, a relation is said to be in the third normal form if it holds at least one of the following conditions. Okay, ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ x to y ఉంటే ఎప్పుడు మనం థర్డ్ నార్మల్ ఫామ్లో ఉంది అని చెప్పుకుంటాము అంటే x అనేది సూపర్ కీ అయి ఉండాలి, y అనేది ఒక ప్రైమ్ అట్రిబ్యూట్ అయి ఉండి ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ y ఈజ్ అ పార్ట్ ఆఫ్ సమ్ క్యాండిడేట్ కి అయితే, ప్రతి ఎలిమెంట్ వైలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఒక పార్ట్ ఆఫ్ క్యాండిడేట్ కి అయితే దాన్ని మనం 3NFలో ఉంది అని స్పెసిఫై చేసుకుంటాం. ఓకే, లెట్ us see ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఎంప్లాయీ టేబుల్లో మనం అట్రిబ్యూట్స్ ఏమేమి తీసుకున్నాం, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ జిప్, ఎంప్లాయీ స్టేట్, ఎంప్లాయీ సిటీ. జిప్ అంటే పిన్ అనుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సూపర్ కీస్ ఏమేమి ఉన్నాయో రాసుకుందాం. ఎంప్లాయీ ఐడి ఒక సూపర్ కీ ఉంటుంది, ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఒకటి అవ్వచ్చు, ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ జిప్ అవ్వచ్చు, అలా ఎన్ని నెంబర్ ఆఫ్ సూపర్ కీస్ అయినా రాసుకోవచ్చు. కానీ నేను క్యాండిడేట్ కీ ఏం తీసుకుంటున్నాను, ఓన్లీ ఎంప్లాయీ ఐడి నేను క్యాండిడేట్ కీ తీసుకుంటున్నాను. సో నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ ఏమైనా ఇక్కడ నేను ఎంప్లాయీ ఐడిని మాత్రమే నేను ప్రైమరీ కీ కింద తీసుకున్నాను కాబట్టి ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ జిప్, ఎంప్లాయీ స్టేట్, ఎంప్లాయీ సిటీ ఇవన్నీ కూడా ఓకే అంటే ఆల్ అట్రిబ్యూట్స్ ఎక్సెప్ట్ ఎంప్లాయీ ఐడి కాకుండా మిగతా ఏవైతే అట్రిబ్యూట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అయినాయి. ఓకే, ఎందుకు, ఇది క్యాండిడేట్ కీలో పార్ట్ ఏమైనా ఉన్నాయా, కాదు. క్యాండిడేట్ కీ అంటే మనకు ఓన్లీ ఎంప్లాయీ ఐడియే కన్సిడర్ చేశాం కాబట్టి ఈ మిగతా అట్రిబ్యూట్స్ ఏవి ఎంప్లాయీ ఐడిలో పార్ట్ కాదు కాబట్టి, క్యాండిడేట్ కీలో పార్ట్ కాదు కాబట్టి వీటిలన్నింటినీ నేను నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్స్ అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి అమ్మా, ఎంప్లాయీ స్టేట్ తీసుకున్నాము అనుకోండి, ఎంప్లాయీ స్టేట్ ఓకే అండ్ ఎంప్లాయీ సిటీ, దీస్ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ జిప్ ఆర్ నాట్. ఈ పిన్ కోడ్ ద్వారా మనం అతను అసలు ఏ స్టేట్లో ఉన్నాడు ఏ సిటీలో ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేసుకోవచ్చా లేదా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ జిప్ టు ఎంప్లాయీ సిటీ అండ్ ఎంప్లాయీ స్టేట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ జిప్. మళ్ళీ ఇక్కడ ఎంప్లాయీ జిప్ ద్వారా ఎంప్లాయీ ఐడి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా, ఎంప్లాయీ జిప్ ద్వారా ఎంప్లాయీ ఐడి అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా. ఓకే, ఎంప్లాయీ ఐడి ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ ఐడి టు ఈ జిప్.
ఓకే, ఏ లొకేషన్, ఢిల్లీలో ఏ ఎంప్లాయీ ఉన్నాడు, హర్యానాలో ఏ ఎంప్లాయీ ఉన్నాడు, లేదా యూఎస్లో ఏ ఎంప్లాయీ ఉన్నాడు, యూకేలో ఏ ఎంప్లాయీ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈఐడి టు ఈజిప్ అయింది, ఈజిప్ టు ఈ స్టేట్ ఈ సిటీ అయింది. అంటే ఏ రిలేషన్లోకి వచ్చినట్టు మనకి, ఏ టు బి, బి టు సి, అంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ వచ్చిందా లేదా. సో ఇట్లాంటి ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము అని అంటే ఇక్కడ టేబుల్ని స్ప్లిట్ చేస్తాం. ఏ విధంగా స్ప్లిట్ చేస్తాము, ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ అనేది ఎలిమినేట్ అయ్యేటట్టు చేస్తాం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఈజిప్, ఈ 3 అనేది ఒక టేబుల్లోకి స్ప్లిట్ చేసాం. ఎంప్లాయీ జిప్, ఎంప్లాయీ స్టేట్, ఎంప్లాయీ సిటీ ఇది ఇంకో టేబుల్లో కన్సిడర్ చేసాం. ఇప్పుడు చూడండి, ఈ నేమ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ ఐడి. ఓకే, అండ్ ఈజిప్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ఎంప్లాయీ ఐడి. ఇక్కడ ఏమైనా ట్రాన్సిటివ్ రిలేషన్ వచ్చిందా, రాలేదు, ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్, ఈ స్టేట్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఈజిప్. ఓకే, ఈ సిటీ ఇట్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ఈజిప్. ఓకే, ఇది నా క్యాండిడేట్కి, ఈ టేబుల్లో ఇది నా క్యాండిడేట్కి. సో ఇక్కడ ఏమైంది, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. థర్డ్ నార్మల్ ఫామ్లో మనకు రావాలి అని అంటే ఫస్ట్ అది సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఓకే, ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉండకూడదు. అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటా డూప్లికేషన్ ఎలిమినేట్ చేయడానికి, డేటా ఇంటిగ్రిటీ అచీవ్ చేయడానికి కోసం మనం ఈ థర్డ్ నార్మల్ ఫామ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, next one is boycott normal form. It is the advanced form of third normal form. Third normal form కన్నా advanced form ఉంటుంది. సో దీన్నే మనం it is stricter than third normal form అని కూడా స్పెసిఫై చేసుకుంటాము. డెఫినేషన్ ఏంటంటే ఏ ఫంక్షనల్ డిపెండెన్సీ x2y తీసుకున్నా x అనేది సూపర్ కీ అయి ఉండాలి. x2y అనేది మనం ఫంక్షనల్ డిపెండెన్సీ తీసుకుంటే x అనేది సూపర్ కీ అయి ఉండాలి బాయ్కాట్ నార్మల్ ఫామ్లో. లెట్ us see one example. సేమ్ ఎంప్లాయీ ఎగ్జాంపులే. ఎంప్లాయీ ఐడి, కంట్రీ, డిపార్ట్మెంట్ టైప్, డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకున్నామమ్మా. ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయో నోట్ చేద్దాం. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేవి నేను క్యాండిడేట్ తీసుకుంటాను. ఓకే, సో ఈ కంట్రీ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే ఏంటి, ఇండియాలో ఏ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఓకే, అండ్ డిపార్ట్మెంట్ టైప్, డిపార్ట్మెంట్ నెంబర్ని బట్టి ఏ డిపార్ట్మెంట్ అనేది స్పెసిఫై చేయొచ్చు కదా. ఓకే, దీస్ ఆర్ ది ఫంక్షనల్ డిపెండెన్సీస్. క్యాండిడేట్ కీస్ ఏం తీసుకుంటున్నాను అని చెప్పాను నేను, ఈ ఐడి కానీ ఈ డిపార్ట్మెంట్, ఈ 2 క్యాండిడేట్ కీస్ కింద తీసుకుంటున్నాను. ఇది నా BCNFలో లేదు. ఎందుకు, నైదర్ ఈ డిపార్ట్మెంట్ నార్ ఈ ఐడి అలోన్ ఆర్ కీస్. ఓకే, రెండిట్లో ఏదో ఒకటి కీ అయి ఉంటే సరిపోతుంది, 2 కలిసి ఉండాల్సిన పని లేదు కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇది BCNFలో లేదు. ఓకే, ఇది BC ఎందుకు, x2y తీసుకున్నాము అంటే x అనేది ఎప్పుడు సూపర్ కీనే ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డిపెండెన్సీస్లో ఇదొక సూపర్ కీ అయి ఉంది, ఈ డిపెండెన్సీలో ఇదొక సూపర్ కీ అయింది. అంటే 2 డిఫరెంట్ సూపర్ కీస్ ఉన్నాయి కదా మనకి. ఇలాంటి దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి BCNFలో. సో అలా ఎలిమినేట్ చేయటం కోసం 3 టేబుల్స్ కింద మనం స్ప్లిట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ ఐడి, ఈ కంట్రీ ఒక టేబుల్, ఈ డిపార్ట్మెంట్ టైప్, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్ అనదర్ టేబుల్, ఈ ఐడి, ఈ డిపార్ట్మెంట్ అనదర్ టేబుల్. సో ఇక్కడ చూసుకున్నాము అని అంటే ఈ ఐడి, ఈ కంట్రీ, ఇక్కడ ఈ కంట్రీ ఈజ్ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ఈ ఐడి. ఓకే, నెక్స్ట్ ఒకటే పార్ట్ మీద ఒకటే కీ కదా, ఇక్కడ మనకు ఒకటే కీ ఉంది కాబట్టి BCNF ఎలా చేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ చూడండి, డిపార్ట్మెంట్ టైపు ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ టైప్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబరు, ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ ఈ డిపార్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒకటే కీ ఉంది, x2y, ఇది సూపర్ కీ అయి ఉండాలి కంపల్సరీ. ఓకే, సో ఫస్ట్ టేబుల్ తీసుకున్నామంటే ఆ క్యాండిడేట్కి ఏం అనుకున్నాం, ఎంప్లాయీ ఐడి అనుకున్నాం. సెకండ్ టేబుల్ తీసుకుంటే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనుకున్నాం. థర్డ్ టేబుల్ తీసుకుంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్, ఈ 2 క్యాండిడేట్ కీస్ ఉన్నాం. ఇది ఎందుకు BCNFలో ఉంది అనుకుంటున్నాము అంటే ఎప్పుడు దీనిలో ఉన్న లెఫ్ట్ సైడ్ పార్ట్లో ఏదైతే ఉందో, ఓకే, సో అది ఫంక్షనల్గా డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద, సో కీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ కంట్రీ అనేది ఏఐడి మీద డిపెండ్ అయి ఉంది, డిపార్ట్మెంట్ టైప్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ నెంబర్ ఈ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఇక్కడ కూడా తీసుకుంటే ఈ ఐడి టు ఈ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ మీద కూడా ఈ ఐడి మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇది BCNF. ఆల్వేస్ x2y ఉన్నప్పుడు x అనేది సూపర్ కీ ఉంటే దాన్ని BCNFలో ఉంది అని స్పెసిఫై చేసుకుంటాం. మీకు 4th నార్మల్ ఫామ్ 5th నార్మల్ ఫామ్ సిలబస్లో లేదు కాబట్టి ఇంతవరకు నేర్చుకోండి.